ప్రైజ్ లాటండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగోవాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. ఈరోజు ధన్యతల గురించి, ధన్యతలో 7 ధన్యతల గురించి చెప్తాను. ఆ ధన్యత మనం ఎలా సంపాదించుకోవాలో దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. ధన్యత అంటే భాగ్యం కాదండి. ధన్యత అంటే లోకరీతిగా భాగ్యం అనుకుంటారు లోకస్తుల దృష్టిలో. కానీ ధన్యత అంటే బైబిల్ కోణంలో చెప్పబడింది భాగ్యాల కంటే ఎక్కువ. మరి ఆ ధన్యత మనము దేవుని ద్వారా పొందుకోవాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలంట. మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద, లోకం మీద కాదు. కానీ దేవుని మీద ఎవరిపై ఆశ? మనుషుల పైన కాదు, లోకం పైన కాదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడేటప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు. రెండవదిగా విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రకటన మరి 19:9 మరి యొక్క విందుకు పిలవబడ్డవారు, పెండ్లు విందుకు మరి పిలవబడ్డవారు పరలోకపు పెండ్లు విందుకు రమ్మంటున్నాడు దేవుడు. మరి సాకులు చెప్పక మరి ఆయన పెండ్లు విందుకు పిలిచినప్పుడు మనము వెళ్ళేవారిగా సిద్ధపడాలి. మూడవదిగా వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రం అంటే మామూలు వస్త్రాలు కాదండి. మరి బెనారస్ లేకపోతే జార్జిట్ లేకపోతే కాటన్ సిల్క్ ఇవి కాదు, కానీ పరిశుద్ధ వస్త్రాలను మనము కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధ వస్త్రాలు, మరి పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనకు కూడా పరిశుద్ధ వస్త్రాలు ఇస్తున్నాడు ఆయన. మరి అవి పొందుకోవాలంటే పరిశుద్ధతను కాపాడుకుని మరి పరిశుద్ధ వస్త్రాలను కూడా మనము కాపాడుకునేవారు ధన్యులు. మరి నాలుగవదిగా మెలకుగా ఉండే దాసుడైన విశ్వాసులైన ధన్యులు. ప్రార్థనలో మెలకుగా ఉండాలి. మరి ఇంకేంటంటే మరి ఏ సమయంలో దేవుడు వస్తాడని మనం ఎదురు చూసి మెలకుగా ఉండేవారుగా ఉన్నప్పుడు మరి అలాంటి వారు ధన్యులు అంటున్నారు. ఆత్మీయ జీవితంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పడి మనము ఉండాలి. మరి అంతేకాదు స్వామర్థమ్మగా ఉండకూడదు. మరి భారం లేని వారుగా మరి ఉండకూడదు. మనం భారము కలిగి మరి మనము ఆత్మీయ జీవితంలో మరి జాగ్రత్త పడి ఉండాలి. వస్త్రాలను ఉతుక్కోవాలంట. మన దేవుడు ఎవరండి? సబ్బు. ఆ సబ్బుని మనకిచ్చినప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి సబ్బుతో మన వస్త్రాలను ఉతుకున్నప్పుడు మరి సబ్బు అంటే మరి వస్త్రాలు అంటే ప్రవర్తన లేదా నడక, మన నడత లేక ప్రవర్తన. మరి ఎప్పటికప్పుడు మనము వాక్యంతో సరిచూసుకోవాలి. ఆ సబ్బుతో, వాక్యం అనే సబ్బుతో మనము కడుగుకోవాలి. వాక్యం అనే మరి స్నానం చెయ్యాలి. అలాంటప్పుడు మనము శుద్ధపడడానికి అప్పుడు నీకు మరి అవకాశం ఉంటుంది. కాబట్టి వస్త్రాలు ఉతుక్కునే వారిగా మనం ఉండాలి. ఐదవదిగా ద్వేషించబడినప్పుడు మనము ధన్యులము కదా. ద్వేషించబడిన వారు మరి ధన్యులు. నిజంగా మరి ఆయన నిమిత్తము మనము ద్వేషింపబడితే మనము ధన్యులం. దెబ్బ కొట్టకూడదు మనం ద్వేషించే వారిని. కానీ మన దేవుడు చట్ట ప్రకారంగా మరి ప్రేమ చట్టం మనకి ఇచ్చాడు కాబట్టి, తెచ్చాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టి ప్రేమ చట్టం తెచ్చాడు, ప్రేమ రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం ప్రేమ చూపించాలి, కానీ ద్వేషించేవారుగా ఉండాలి. మీరు ద్వేషించినప్పుడు మీరు ధన్యులు. మరి ఏడవదిగా చేసిన ధన్యులు. మనం మంచి కార్యాలు చేయాలంట. మంచి కార్యాలు మనం చేసినప్పుడు మరి మనము వినువారము మాత్రమే కాదు, కానీ విన్నదానిని చేసేవారముగా వాక్యం విన్నప్పుడు దాని ప్రకారంగా చేసేవారుగా ఉన్నప్పుడు మనము బండ మీద ఇల్లు కట్టిన వారుగా ఉంటామంట. వినకపోతే ఇసుక మీద ఇల్లు కట్టేవారుగా ఉంటామంట. ఇసుక మీద ఇల్లు కడితే శోధనలకి, గాలి తుఫాన్లకి మరి అది కూలిపోతుంది. మరి క్రీస్తు అనే బండ మీద, వాక్యమైన బండ మీద గృహం కట్టుకుంటే ఎలాంటి గాలి తుఫాన్ వచ్చినా, ఎలాంటి అపవాది మళ్ళీ బాధ పెట్టినా ఆ గృహం పడిపోదు. కాబట్టి మనము మరి వినిన వాక్య ప్రకారంగా జీవించేవారుగా మనం ఉండాలి. ఇదండి ధన్యతలో. ఇలాంటి ధన్యత మనం సంపాదించుకోవాలంటే ఇవన్నీ పాటించాలా. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, నాకు సహాయం చేయండి. ఆమేన్.